శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. శని వక్రత్వం జరగబోతుందన్నమాట. శని వక్రత్వం అంటే అసలు ఏంటి అంటే, జ్యోతిష్య రీత్యా గోచార రీత్యా శని వక్రత్వ ఫలం అనేది ఎప్పుడు యోగిస్తుంది, అసలు వక్రత్వాన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే, శని కానీ ఏదైనా ఒక ప్లానెట్ కానీ ఏదైనా ఒక గ్రహం కానీ వక్రించినప్పుడు తన అంతకుముందు ఉన్నటువంటి రాశికి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు పూర్వ రాశి యొక్క ఫలితాన్ని మళ్ళీ తిరిగిస్తుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటివి కానీ లేకుండా ఉంటే అంతకుముందు మంచిగా జరిగి ఇప్పుడు సరిగా జరగినటువంటి స్థితిలో కానీ మార్పు చేర్పులు జరుగుతున్నప్పుడు వక్రత్వం జరిగినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి ఫలితాన్ని మళ్ళీ తిరిగి పొందడం అనేది వక్రత్వంలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది దాని గురించి చెప్పబోతున్నాం. అంటే శని అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహం. శని కొన్ని స్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడు. అదేవిధంగా శని సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఒక నిరాశాజనకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి శని యొక్క గోచారంలో వచ్చేటప్పటికి శని, గురువు, రాహు, కేతువులు వీరి యొక్క స్థితిగతులు మార్పు అనేది చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు శని వక్రత్వం అనేది జరగబోతుంది. ఈ యొక్క శని వక్రత్వం వచ్చేటప్పటికి 3 నెలల 15 రోజుల పాటు జరగబోతున్నది అన్నమాట. ఈ యొక్క ఫలితం అనేది ఎలా ఉండబోతుంది, అది గోచార రీత్యా రాశి రీత్యా ఎలా ఉండబోతుంది, అదేవిధంగా నక్షత్ర రీత్యా కూడా దీని యొక్క మార్పు అనేది ఉంటుంది. ఎందుకంటే కాలపురుషుడు నిర్ణయం అనేది ఒక నక్షత్రంలో శని యొక్క సంచారం జరుగుతున్నప్పుడు 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట. దాని రీత్యా కూడా నా యొక్క గణన రీత్యా నేను 27 నక్షత్రాలకి ఎలా ఉండబోతుంది, ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఇది 325 డిగ్రీల దగ్గర ఇది ఒక వక్రత్వం అనేది మొదలవబోతున్నది. ఈ యొక్క వక్రత్వం అనేది పూర్వభాద్ర నక్షత్రంలో స్టార్ట్ అవుతున్నది అన్నమాట. పూర్వభాద్ర నక్షత్రం నుంచి జూన్ 5వ తారీఖు వచ్చేటప్పటికి శతభిష నక్షత్రంలోకి అంటే రివర్స్ డైరెక్షన్లోకి వస్తుంది అన్నమాట. శని యొక్క మూమెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో శనికి శతభిష నక్షత్రం దగ్గరికి వస్తుంది. శతభిష నుంచి వచ్చేటప్పటికి మళ్ళీ 15వ తారీఖుకి వచ్చేటప్పటికి ఈ వక్రత్వం అనేది పూర్తిగా ఆగి శతభిష నక్షత్రంలో మళ్ళీ పురోగమన స్థితిలోకి మారుతున్నది, పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క వక్రత్వ ఫలం అనేది ఈ యొక్క జరగబోతున్నటువంటి యొక్క శని గమనం అనేది 12 రాశుల వారికి గోచర రీత్యా చంద్రమాన్ని అనుసరించి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. శని వక్రత్వ ఫలం అనేది ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూద్దాం. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే తృతీయంలో వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం జరుగుతుంది. శని తృతీయంలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి అత్యంత యోగకారకుడు. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. తృతీయంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలతని ఇవ్వగలుగుతాడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నటువంటి శని ఉద్యోగ ప్రాప్తిని కలిగించగలుగుతాడు. సేవక అనుకూలత అంటే వీరి కింద పనిచేసేటువంటి సేవకులు అనుకూలతని ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంటే వీరి కింద ఎక్కువ మంది పనిచేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం, వీరి కింద కొత్తగా ఒక టీం రావటం అనేది, ప్రమోషన్స్ రావటం, ఉద్యోగపరంగా అనుకూలత ఇవన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట వీరికి రాశి వారికి. మరియు ఈ యొక్క రాశి వారికి మూల త్రికోణ స్థానంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి లేబర్ అంటే ఎవరైతే ఉంటారో అసాంఘిక శక్తులు కానీ వాళ్ళ పనిచేసేటువంటి వారు కానీ లేబర్ కానీ వారు ఎక్కువగా వీరిని ఇష్టపడటం, వీరికి ఫాలోయింగ్ పెరగటం అనేది జరుగుతుంటుంది అన్నమాట. వారి యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ 3 నక్షత్రాలకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉందన్నమాట. ఎందుకంటే పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి దాని యొక్క మార్పు అనేది జరుగుతున్నది. ఇక రిట్రోగ్రేడ్ మూమెంట్ అంటే పురోగమన స్థితి నుంచి తిరోగమనంలోకి వస్తున్నాడు అన్నమాట. తిరోగమనంలోకి వస్తున్నప్పుడు వక్రత్వం జరుగుతున్నది. అలా మారుతూ వస్తూ తను ఎక్కడికి వస్తున్నాడు అంటే శతభిష నక్షత్రంలోకి వస్తున్నాడు అన్నమాట. ఇలా మారుతున్నప్పుడు 3 months 15 days అంటే 3 నెలల 15 రోజుల పాటు తన యొక్క మార్పు అనేది జరుగుతుంది. ఇలా మారుతున్నప్పుడు ఈ 3 నక్షత్రాల మీద కూడా వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్గానే ఉందన్నమాట. ఈ పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చేటప్పటికి ఇది ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళకి సంతోషాన్ని, సుఖాన్ని కలిగించే విధంగా ఉందన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే శని యొక్క బలం అనేది చాలా ఎక్కువగా ఉంది. తృతీయంలో ఉన్నటువంటి శని అత్యంత యోగకారకుడు. శని యొక్క మూల త్రికోణ స్థానం అనేటువంటి కుంభం. ఈ యొక్క స్థానంలో ఉన్నప్పుడు పూర్తి ఫలితాన్ని
వీరికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక రాశి వారికి, ధనుసు రాశి వారికి వచ్చినప్పటికీ ఇది వృత్తిరీత్యా బాగా అనుకూలించే విధంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే శని యొక్క దృష్టి మనం గమనించినట్లయితే తన యొక్క త్రిపాద దృష్టి అంటారు అన్నమాట. వ్యయ స్థానం మీద, అదేవిధంగా పంచమం మీద కూడా ఈ యొక్క దృష్టి అనేది ఉందన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఈ 3 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క 3 నెలల పాటు అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చెప్పొచ్చు. సంతోషానికి దాయకంగా ఉంటుందన్నమాట. సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితిలో ఈ యొక్క శని ఉన్నాడు. నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వట్లేదు. శతభిష నక్షత్రంలోకి వచ్చినప్పుడు కొంచెం ఇంపాక్ట్ అనేది వీరికి ప్రాబ్లంగా ఉంటుంది. అంటే రాబోతున్నటువంటి జూన్ నుంచి అక్టోబర్ వరకు బాగుంటుంది. అక్టోబర్ 15వ తారీఖు ఎప్పుడైతే శతభిష నక్షత్రంలోకి ప్రయాణం చేస్తాడో, శతభిష నక్షత్రంలోకి వచ్చినప్పటి నుంచి కొంచెం ప్రభావం అనేది వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. ఎటువంటి అనుకూలతని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది అంటే ముఖ్యంగా ఈ యొక్క స్టీల్స్, మెటల్స్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. క్రూడ్ ఆయిల్స్లో కానీ లేకంటే ఫెర్టిలైజర్ షాప్స్లో కానీ పనిచేస్తున్నటువంటి వారు ఎక్కువగా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా తీసుకోగలుగుతారు. పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక శుభ పరిణామంగా జరిగే విధంగా ఉంటుందన్నమాట. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనిస్తే చతుర్థంలో వచ్చేటప్పటికి రాహుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు చతుర్థంలో ఉన్నప్పుడు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో చతుర్థంలో ఉన్నటువంటి రాహు యోగ్యాన్ని ఇవ్వడం, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్తో పాటు కొత్తగా ఏదైనా వాహనం కానీ గృహం కానీ కొనే ముందు 1-2 సార్లు దాన్ని బేరేజ్ వేసుకొని ఇది అవసరమా లేదా అనేది మనం అనాలిసిస్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పంచమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి షష్టమంలోకి వెళ్ళాడు. షష్టమంలోకి గురుగ్రహ సంచారం జరిగినప్పుడు ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ప్రతిబంధకంగా ఉంటుంది. ఎందుకంటే జన్మ రాశ్యాధిపతి అయినటువంటి గురువు షష్టమంలో ఉన్నప్పుడు దాని ప్రభావం అనేది ఆరోగ్యపరంగా కొంచెం హెల్త్ ఇంపాక్ట్ అనేది కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకుండా ఉంటే చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులు కొంచెం విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క బలం తగ్గటం అనేది, మరి అదేవిధంగా పిల్లల యొక్క గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క 3 నెలల్లో వచ్చేటప్పటికి వీరికి ఉద్యోగపరంగా కొంచెం లాభాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే శని యొక్క ప్రభావం అనేది వీరికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్గా ఉంటుంది. రాజకీయ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే రాజకీయంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా ప్రజల యొక్క మద్దతు అనేది కావాలి. ఆ ప్రజల యొక్క మద్దతు అనేది ఎవరు ఇవ్వగలుగుతారు అంటే శని ఇవ్వగలుగుతాడు అన్నమాట. శని యొక్క బలం అనేది అలా ఉంటుంది. శని ఎప్పుడైతే అంటే ఎవరైతే నార్మల్ పీపుల్, కామన్ పీపుల్, కర్షకులు వీరందరూ ఎవరైతే ఉంటారో, కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క బలాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్లానెట్ ఏదైనా ఉంది అంటే శని అన్నమాట. శని యొక్క అనుకూలత అనేది ఎప్పుడైతే బాగుంటుందో వారు రాజకీయంగా కూడా ఎదగడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి తృతీయంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు అది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుందన్నమాట. అది ఎటువంటి ఫలితం అంటే ధన సంబంధితమైన విషయాల్లో కూడా ఒక పాజిటివ్నెస్ తీసుకురాగలుగుతుంది ఈ యొక్క రాశి వారికి. ఎందుకంటే ధనాధిపతి అయినటువంటి శని వక్రత్వం ముందు పొందబోతున్నాడు కాబట్టి ఆ యొక్క ఫ్యాక్టర్ అనేది వీరికి కొంచెం ఇంపాక్ట్ అనేది కనపడుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో కానీ ప్రమోషన్స్ పరంగా కానీ మీరు అనుకున్న దానికన్నా వచ్చేటప్పటికి ఒక మెట్టు పైకి ఎదగడానికి మీరు కొద్దిగా కష్టపడి ముందుకు మూవ్మెంట్ చేయగలిగితే మంచిగా ఉంటాయి. విద్యార్థుల సంబంధితమైన విద్యార్థులకు కూడా ఈ యొక్క 3 months అనేది బాగా అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి, ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. పోటీ పరీక్షల కోసం మీరు కొద్దిగా కష్టపడి చదవగలిగితే 3 monthsలో ఎగ్జామ్స్ రాయగలిగితే వచ్చేటప్పటికి ఏదైనా ఉన్నట్లయితే వాటికి అనుకూలంగా ఉంటుంది. గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. వీటన్నిటితో పాటు రాజకీయంతో పాటు రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.
కాకపోతే పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మటుకు 1-2 సార్లు మీ స్వజాతకాన్ని పరిశీలించుకోండి. నక్షత్ర జాతకులు, నేను చెప్పినటువంటి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారికైతే అనుకూలంగానే ఉంది, ఒక పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి యోగ్యంగానే ఉంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు మనం గమనించినట్లయితే గురుగ్రహ అనుకూలత అనేది వీరికి సరిగా లేదు. మే 1వ తారీఖు నుంచి గురువు షష్టమంలోకి పోయాడనమాట. తద్వారా వచ్చినప్పటికీ కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు పుష్యరాగానే ఒక 5 క్యారెట్స్ చూపుడు వేలికి ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా అనునిత్యం డ్రైవింగ్ అనేది రిక్వైర్మెంట్ అనేది ఉన్నవారు దుర్గాదేవికి పూజ చేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి ప్రతినిత్యం బయటకు వెళ్ళినట్లయితే ఆరోగ్యపరంగాను సెల్ఫ్ డ్రైవింగ్లోనూ అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. స్వస్తి.